తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే. అమ్మ బాగున్నారా? సార్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అంటే ఎన్నో రకాల సినిమాలు మీరు చేసి ఉండొచ్చు, మేము చూసి ఉండొచ్చు. కానీ మీరు ఈ సినిమా చేసే ముందు LGBTIQA ది బ్యాటిల్ ఆఫ్ రైట్స్ చేసినప్పుడు ఆ సినిమా తీయాలి అన్న ఇన్స్పిరేషన్ కానీ ఆ స్టోరీ మీ మైండ్లోకి ఎలా వచ్చింది సార్? నేను గతంలో మీరు నా సినిమాలు చూసే ఉన్నారని చెప్పారు కాబట్టి చాలా అన్అడ్రస్డ్ ఇష్యూస్ ఉన్నాయి సమాజంలో. చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలామంది ఎమోషన్స్ ఉన్నాయి. కానీ మనం ఎప్పుడూ ఒకే ఒక రొటీన్ ప్లాట్ఫామ్లో ఒక రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ అనే ఒక మోసలో పడి చాలా కథలు చెప్పడం మానేస్తూ ఉన్నాం. అలాంటి కథల్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనిపించింది నాకు ఈ కమ్యూనిటీ గురించి చెప్పాలి అని. ఎందుకంటే ఎన్నో అపోహలు ఉన్నాయి. యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నేను అడ్మిట్ అవుతున్నాను. అండ్ నాకు చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే రెగ్యులర్ సినిమా క్యారెక్టర్స్ని ఎలా చూస్తుంది అనే ఒక మైండ్ సెట్లోనే ఉంటాం. మనందరం సమాజం నుంచి వచ్చిన ప్రోడక్ట్స్మే కాబట్టి ఆ ఇంటెన్షన్తోనే నేను ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మనం వర్క్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించిందో దెన్ నేను ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాను. అందులో ఒక రకంగా ఫస్ట్ ఇంటరాక్ట్ అయింది నేను మిమ్మల్ని. నాకు హర్షిని గారుతో దగ్గర మీ నెంబర్ తీసుకోవడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఆ జర్నీ అంతా మీకు తెలుసు. మీరు క్రియేట్ చేసిన పరిచయాలు, వాళ్ళందరినీ కలవడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి. అండ్ లైలా గారిని పరిచయం చేశారు. లైలా గారు తాలూకా పర్స్పెక్టివ్, ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ని ఒక బ్యూటిఫుల్ స్టోరీగా మలచడంలో, ఒక ఇంక్లూజివ్ సొసైటీని క్రియేట్ చేయడంలో మీరిచ్చిన కాంట్రిబ్యూషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఒక ఇన్స్పిరేషన్, మీ అందరితో కలిసి ప్రయాణం చేయటం. ఏవైతే అపోహలు ఉన్నాయో లేకపోతే డౌట్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక వారధ వేసేది ఈ సినిమా అవుతుందని నేను నమ్మి ఈ సినిమాని ప్రారంభించాను. అమ్మ మీరు ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర చేశారు. ఎందుకంటే మీ పాత్ర చేసినప్పుడు ఆ స్క్రీన్ నేను కూడా షేర్ చేసుకున్నాను. సో మీరు ఎప్పుడు సినిమాలు చేయలేదు, మీ వరకు వచ్చినా కూడా మీరు రిజెక్ట్ చేశారు చాలా సినిమాలని. చాలా మంది చెప్తుంటారు మాకు కూడా, లైలమ్మ గారిని అడిగినా ఆవిడ సినిమాలు చేయరు అని. ఈ సినిమాలో ఎక్స్క్లూజివ్ గా మీరు ఒక క్యారెక్టర్ చేశారు, అది గురువుగా. మీరు ఆల్రెడీ గురువుగా తెలంగాణ రాష్ట్రంలో, ఇండియాలో చాలా ఫేమస్ పర్సనాలిటీ మీది. ఎన్నో రకాల అవార్డులు, ఎన్నో రకాల స్వచ్ఛంద సంస్థలతో మీరు కలిసి పనిచేశారు కదా. సో ఈ సినిమాలో మీరు ఒక చాలా కీ రోల్, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు ఆ సినిమాలో. సో మీకు ఆ పాత్ర ఎంతవరకు జస్టిఫికేషన్ చేసింది అనుకుంటున్నారు కమ్యూనిటీలో? అంటే రియాలిటీ అన్నది నాకు ఇక్కడ నటించాలని ఎక్కడ అనిపించదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీనికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా సునీల్ కుమార్ సార్కే మనం చెప్పుకోవాలి. ఇది ఒక న్యాచురల్ గా మనం మిగతా సినిమాలలో చూసుకుంటే మన క్యారెక్టర్స్ ని ఏదో కామెడియన్ గానో లేదా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక బ్యాడ్ గా తీసే ఒక సీన్స్ చూసాం. కానీ న్యాచురల్ గా అంటే సినిమా అంటే ఏదో పెద్ద సెటప్ వేసి ఎక్కడెక్కడో కూర్చోబెట్టి ఏదో కెమెరాలు పెట్టి తీయడం కాకుండా రియల్ గా మన లైఫ్ లో ఏముంది, ఎలా ఉంది, అసలు మనం అనుభవిస్తున్నాయి అంటే మన ఇంటి పరిసరాలతో పాటుగా మనం న్యాచురల్ గా ఎలా జీవిస్తున్నాం అనేది అంత న్యాచురల్ గా కూర్చోబెట్టారు కాబట్టి నాకు యాక్టింగ్ అనిపించలేదు. నీకు తెలుసు ఆల్రెడీ నేను కమ్యూనిటీలోనే ఉన్నాను, యాజ్ ఏ గురువుగానే ఉన్నాను కాబట్టి నాకు అక్కడ ఉన్న రోల్ కూడా అదే. కాబట్టి నాకు ఎక్కడ ఫస్ట్ భయం వేసింది. అంటే నటించాలి అంటే నేను ఎప్పుడు కూడా ఇలా ఏదో యాక్టివిస్ట్ గా ఉన్నాం తప్పితే నటించడం అనేది చేయలేదు. బట్ అక్కడ కొంచెం స్టార్టింగ్ లో భయం అనిపించిన, మళ్ళీ పెద్ద యాక్టర్ ఎల్వి శ్రీరామ్ షేర్ చేసుకోవడం స్క్రీన్ అంటే చాలా భయం వేసింది. బట్ అక్కడున్న పరిసరాలు, సార్ కనిపించినటువంటి ఆ స్పేస్, ఆ రియల్ డైలాగ్స్ అవన్నీ చూస్తే నాకు ఏం కొత్త అనిపించలేదు. అంత న్యాచురల్ మూవీ కాబట్టి అంత న్యాచురల్ గా యాక్ట్ చేయడానికి నాకైతే అవకాశం అనిపించింది. నిజంగా దీన్ని మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. మరి సార్ ఎక్కడి నుంచి ఇలా థింగ్స్ వచ్చాయో, ఎందుకు వచ్చాయో తెలియదు. కానీ మన గురించి చాలా మూవీస్ వచ్చాయి అక్కడక్కడ, కొన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా, కొన్ని 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 తెలిసిన. కానీ ఇలాంటి డిఫరెంట్ గా అంటే ఒక లీగల్ ఇష్యూను, ఒక కమ్యూనిటీని లైఫ్ స్టైల్ను మాత్రమే కాకుండా ఇక్కడ స్పెషల్గా చూసుకుంటే ఒక లీగల్గా అంటే మనం చాలా ఇష్యూస్ని ఎదుర్కొంటున్నాం. కానీ ఎక్కడ కూడా మనకు తెలుసు పోలీస్ స్టేషన్కి పోవాలంటేనే భయము, పోలీసులు మనతో ప్రవర్తించే విధానం మనకు తెలుసు, అదే సొసైటీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే మనం ఎలా చేసుకుంటుందో కూడా తెలుసు. ఎక్కడ మనకు న్యాయం జరిగిన సందర్భాలు మనకైతే చాలా తక్కువ కాబట్టి ఆ స్పెషల్గా ఆ సబ్జెక్ట్ని తీసుకొని సార్ చేయడము, అందులో నేను ఖచ్చితంగా అనుకోకుండా నువ్వే పిలిచావు. అక్కడ యాక్టింగ్ అని కూడా నాకు తెలియదు అంత జరిగిన. నేను వన్ డే యాక్ట్ చేసినప్పటికి కూడా నాకు ఆ మూవీ అంతా కూడా అట్లా మైండ్ లో మెదిలిపోతుంది.
ఇది మనకే కాదు, ఖచ్చితంగా ఇది జనాలకు కూడా ఇది ఒక కొత్తగా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజులు మనల్ని చూసిన జనాలు ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన మనతో ఉండే విధానం మారుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా. సార్ మీరు ఈ సినిమా చేసినప్పుడు చాలా డిఫికల్టీస్, ప్రతి సినిమా డైరెక్టర్ కూడా ఆర్టిస్ట్ల ద్వారానో లేకపోతే అసోసియేషన్ డైరెక్టర్స్ ద్వారానో లేకపోతే ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మామూలుగా ఒక ఇద్దరు ముగ్గురు ట్రాన్స్ ఉమెన్స్ ని పెట్టుకొని సినిమా చేసేవాళ్ళు, అమ్మ వాళ్ళు ఎందుకు అబ్బాయిలకి చీరలు కట్టించేసి వాళ్ళతో చేద్దాం, వాళ్ళ ఆర్టిస్టులు కదా వాళ్ళు చేయలేరు అని చెప్తారు. మీ సెట్ లో నాకు తెలిసి 30 నుంచి 40 మంది ట్రాన్స్ విమెన్స్ ఎక్స్క్లూజివ్ గా మీ సెట్స్ లో పనిచేశారు. నైట్ 2 o'clock వరకు పనిచేసిన డేస్ ఉన్నాయి. నైట్ మొత్తం షూట్ చేసి మళ్ళీ మార్నింగ్ కూడా కంటిన్యూస్ గా మీరు షూట్ చేసేవాళ్ళు. సో మీరు పడ్డ డిఫికల్టీ ఏంటి ఈ షూట్ లో? అంటే మీకు కష్టం అనిపించినా లేకపోతే మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చినటువంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా? సో డిఫికల్టీ అయితే లక్కీగా ఏం లేదమ్మా, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 1 year పైనే కమ్యూనిటీతో ట్రావెల్ చేశాను, మీకు తెలుసు అది. సో దానివలన నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు న్యాచురల్లీ, అండ్ వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నేను ఏం చెప్పాలి అనుకున్నా. ఇనీషియల్ స్టేజెస్లో డెఫినెట్గా ఒక డౌట్ ఉంటుంది, అటువైపు డౌట్ ఉంటుంది, ఇటువైపు డౌట్ ఉంటుంది. వీళ్ళు ఎందుకు వచ్చారు, ఏ ఇంటెన్షన్ తోటి వచ్చారు, ఎలాంటి ఫిల్మ్ చేస్తారు, మమ్మల్ని మళ్ళీ అదే మోసలో చూపించి ఏమన్నా లాఫింగ్ స్టాక్గా చేసే ఒక ప్రయత్నం జరుగుతుందా, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. అలాగే మిగతా సిస్ టీం ఎవరైతే ఉంటారో, కెమెరా టీం కానీ అందరూ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళతో ఎలా ఉంటుంది అనే, ఎందుకంటే బికాస్ ఒక 2 different ఆర్టిస్టులు ఉన్నారు, మళ్ళీ ఎస్తర్ గారు ఉన్నారు, రాజు కేర్ గారు ఉన్నారు. వీళ్ళందరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాం, క్యారవాన్స్ లో కూర్చున్నాము, తిన్నాము, అందరం బాగానే ఉన్నాం. బట్ ఏంటి అంటే ఇప్పుడు 100 కోట్లు పెట్టి సినిమా తీసిన వాళ్ళు ఒక సీన్ తీయడానికి ఒక రోజు తీసుకుంటారు, 200 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. ఆ సినిమాలన్నీ ఫిక్షన్స్, అంటే ఊహించుకుందో కల్పితమో అయి ఉంటుంది. సో మీరు ఒక రియాలిటీ, ఒక కోర్ట్ డ్రామాని తీసుకొని వచ్చి ఒక కోర్ట్ లో అండ్ సొసైటీ చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ఒకవేళ కమ్యూనిటీకి ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం, దాన్ని మేము ప్రాబ్లం గా ఎందుకు చూడము అంటే అది ఎక్కడ రిజిస్టర్ అవ్వదు, అసలు ఎక్కడికి వెళ్ళినా అది ఎఫ్ఐఆర్ అవ్వదు. హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్ అని చెప్పి డిపార్ట్మెంట్ అంటుంది, కోర్ట్ అలాగే అంటుంది, సొసైటీ కూడా అలాగే అంటుంది. అలాంటి ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ ని మీరు తీసుకున్నారు ఈ సినిమాలో. ట్రాన్స్ విమెన్స్ అంటేనే ఐసోలేటెడ్, అంటే తల్లిదండ్రులకి దూరంగా, సొసైటీకి దూరంగా, కేవలం మాకున్నటువంటి పరిధిలో మా గురువులతో ఉంటాము, లేకపోతే మా కుదిరితే అమ్మా నాన్నతో ఉంటాము, అంతకుమించి సొసైటీలో మేము మింగిల్ అవ్వం కదా. సో దీన్ని మీరు చూపించడానికి చాలా కష్టపడ్డారు. చాలా మంది ఆర్టిస్టులతో నాకు తెలిసి రీటేకులు చాలా తక్కువ జరిగినాయి సినిమా షూట్ అంత వరకు. నాకు మీరు అడిగిన దీంట్లో డిఫికల్టీస్ ఎందుకు లేవు అన్నది విషయం నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు సినిమాకు ఒక క్రెడిబిలిటీ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు లైలా గారి ఇలాంటి స్టేచర్లో ఉన్న ఒక ఆర్టిస్ట్, అలాంటి ఒక యాక్టివిస్ట్ సినిమాలో పార్టిసిపేట్ చేయటమే కమ్యూనిటీకి ఒక రకమైన కాన్ఫిడెన్స్. ఎస్, ఇది ఆషామాషి వ్యవహారం కాదు, తప్పుగా చిల్లరగా చేసే పరిస్థితి కాదు, డెఫినెట్ గా దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది అనేది అందరికీ ఒక అర్థమైన విషయం. సో న్యాచురల్లీ దానికి, ఎందుకంటే బికాస్ ఇనీషియల్ డేస్ లోనే మేడం గారితో నేను షూట్ చేయడం తోటి అదొక మంచి టేక్ ఆఫ్ అయింది. మనం ఆ కమ్యూనిటీ హౌసెస్ లో ఎలా ఉంటుందనే ఒక ఘరానా అది చూపెడుతూ కల్చర్ అంతా చూపించడం తోటి క్యారెక్టర్ చేసిన ఎల్బి శ్రీరామ్ గారికి కూడా ఒక అవగాహన వచ్చింది. ఇదంతా జరిగింది. అండ్ అనదర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇంత స్మూత్ గా జరగడానికి కారణం నా అసోసియేట్ డైరెక్టర్ చంద్రముఖి గారు. సో కమ్యూనిటీతో అండ్ రెగ్యులర్ మిగతా క్రూ మెంబర్స్ కి మధ్యలో ఒక బాండింగ్ లేదా ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ చేయటంలో యూ ప్లేడ్ అ గుడ్ రోల్ అండి ఆ ఆస్పెక్ట్ లో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఒక ఇంత సాఫీగా సజావుగా ఇలాంటి ఒక సినిమా, ఎంత సెన్సిబుల్ సినిమాని, సెన్సిటివ్ టాపిక్ ని డీల్ చేయగలిగామంటే డెఫినెట్ గా ఇది కలెక్టివ్ సక్సెస్ కింద నేను భావిస్తాను. అండ్ ఇప్పుడు లైలమ్మ గారు ఉన్నారు, లైలమ్మ గారికి ఒక కాల్ చేసి, మన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, నేనే మీకు కాల్ చేశాను. ఫస్ట్ చేసినప్పుడు మమ్మీ ఏమీ ఆలోచించాల, జస్ట్ స్టోరీ కూడా నేనేం చెప్పలేదు, సరే నాన్న నువ్వు పిలిచావు కదా వస్తాను అన్నారు. అంత ఈజీగా ఒక సినిమాలో క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారమ్మా? అంటే ఫస్ట్ నేను నీ మీద నమ్మకంతో వచ్చాను. అక్కడ మూవీ నేను యాక్ట్ చేయాలి ఏంటిదో తెలియదు నాకు, బట్ నువ్వు రమ్మన్నావు, వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడున్న అంటే ఎల్బి శ్రీరామ్ గారు ఎంటర్ అవ్వడం చూస్తే, ఎల్బి శ్రీరామ్ గారు నీతో ఫ్రెండ్లీగా ఉండి, అంటే ఆ క్యారెక్టర్ లో ఒక జడ్జి రోల్ పోషిస్తూ మన కమ్యూనిటీ హౌజెస్కి వస్తున్నారు అంటేనే అక్కడ నాకు సిచ్యువేషన్ అర్థమైంది. ఇది అంత ఒక జడ్జి రోల్ పోషిస్తున్నారు, అంత పెద్ద యాక్టర్ మన ఇంటి దాకా వస్తున్నారు
అప్పటిదాకా అసలు ఏంటిది కూడా నాకు తెలియదు, అసలు ఎవరిని కూడా చెప్పలేదు. సార్ని కూడా అప్పుడే ఫస్ట్ చూస్తాను నేను. కాబట్టి నా మైండ్లో నాకు నేను అనుకున్నాను, ఇది చిన్నది అది అవ్వదు, ఇది మంచి సబ్జెక్ట్ అయి ఉంటుందని నేను ప్రిపేర్డ్. నేను ఇలాగా వచ్చాను, అలాగే కూర్చోబెట్టారు, అలాగే తీశారు, అలాగే జరిగింది. కాబట్టి అంటే అక్కడ ఎల్వి శ్రీరామ్ గారు సారు మన కమ్యూనిటీతో ఉండే ఈ వాతావరణం చూసిన వెంటనే నాకు మైండ్లో అనిపించింది, ఇది అంత ఈజీ సబ్జెక్ట్ ఏం కాదు, అంత చెడ్డ సబ్జెక్ట్ ఏం కాదు, ఇది ఒక స్పెషల్ సబ్జెక్ట్ అయి ఉంటేనే ఇంత జరుగుతుందని నాకు అనిపించింది. ఎందుకంటే షూటింగ్స్ అంటే ఎక్కడో అవుట్డోర్ పోతారు, ఎక్కడో చేస్తారు, ఎక్కడెక్కడో అది చేస్తారు కదా, ఇది మన ఇంటికే వస్తున్నారు, అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తున్నారంటే అప్పుడు నాకు అనిపించింది. కాబట్టి నేను ఎవరిని అడగలేదు. చేస్తున్న క్రమంలో ఫస్ట్ సీన్ లోనే అర్థమైపోయింది, సార్ మాకు ఎల్వి శ్రీరామ్ గారు నాకు ఫ్రెండ్ అని ఒక రోల్ పోషించడం అనేది అది ఇంకా పెద్దగా నాకు ఛాలెంజ్ అనిపించింది. సార్తో యాక్ట్ చేయాలంటే నేనేం చేయాలి, అయినా సరే సార్ ఇచ్చిన సపోర్ట్, అందరూ మన సపోర్ట్ తోని చేయగలిగాము. ఎనీవే నాకు అనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ఇది డిఫరెంట్ గా కమ్యూనిటీకి ఒక ప్లస్ అవుతుంది. ఎందుకంటే మనకు 2019లో మనకు కొత్తగా చట్టం వచ్చిన తర్వాత చట్ట పరిధిలో మన ఎవరిని చూపెట్టలేదు, మనల్ని ఎక్కడ కూడా మన వాయిస్ సరిగ్గా ఎక్కడ రేజ్ చేయలేదు. సొసైటీ కూడా ఆ చట్టాల గురించి పూర్తిగా అవగాహన లేదు. ఈవెన్ డిపార్ట్మెంట్ అంటే సార్ మూవీ తీసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో నాకు తెలియదు, కానీ లాయర్స్ కానీ జడ్జెస్ కానీ పూర్తిగా మన చట్టాల మీద పూర్తి అవగాహన లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అసలు లేదు. కానీ ఈ మూవీలో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ యాక్ట్ ఉందా, ఈ యాక్ట్ వీళ్ళ కోసం ఒక స్పెషల్ గా ఒక చట్టం ఉంది అనేది చాలా మందికి అర్థం అవుతుంది. చాలా మందికి చట్ట పరిధిలో మనం ఉన్నాము అనేది కూడా ఈ మూవీ చూసినాక అర్థం అవుతుంది అనేది నాకు అనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ జూన్ 19th అనుకుంటున్నారు. ప్రైడ్ మంత్ అంటే చాలా మందికి తెలియదు. LGBTQ అనే వాళ్ళు ఈక్వల్ గా సెలబ్రేట్ చేసుకొని వాళ్ళకున్న కష్టాలని, వాళ్ళకున్న అచీవ్మెంట్స్ ని కూడా వాళ్ళు ప్రదర్శించడానికి యూజ్ చేసేటువంటి మంత్ గా అందరికీ తెలుసు. సో ఈ మంత్ ఈ సినిమా రిలీజ్ చేయాలి అని 19th డేట్ పెట్టుకున్నారు. ఆల్రెడీ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. అందరి పోస్టర్స్ చాలా చాలా పెద్ద కాలేజెస్ లో, స్కూల్స్ లో అండ్ పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ లో మీరు ఈ యొక్క పోస్టర్స్ లాంచెస్ చేశారు. టీజర్ లాంచ్ ఎప్పుడు చేస్తున్నారు సార్? సో జూన్ 1వ తేదీ, జూన్ 1వ తేదీ. అంటే ప్రైడ్ మంత్ స్టార్టింగ్ డే. ఓకే. కాబట్టి ఎందుకంటే చాలా మంది సినిమా అంటే పోస్టర్స్ కాకుండా ఇవాళ రేపు ఉన్న ట్రెండ్ లో టీజర్ ని ఎక్కువ, లేకపోతే ట్రైలర్ ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. టీజర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఒక 1 week లో ట్రైలర్ రిలీజ్ ముందు ఒక 1 week ముందు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు, మేడం గారు ఆ రోజు యాక్ట్ చేసిన తర్వాత ఎల్బి శ్రీరామ్ గారు నేను చాలాసేపు మాట్లాడుకున్నాను. హీ వాస్ సో అమేజ్డ్ అనమాట, ఎంత బాగా పర్ఫామ్ చేశారండి. అంటే ఇద్దరు ఆ న్యాచురల్ టింజ్ ఏదైతే ఉంటుందో, he appreciated our work a lot. అది చాలా బాగా చేశారు. నేను అసోసియేటెడ్ గా ఉన్నాను కాబట్టి అన్ని స్క్రీన్స్ లో ఆ డైలాగ్స్ లో ఉన్నాను. సింగిల్ ఒక్కసారికే సార్ చాలా సర్ప్రైజ్ అయ్యారు మీ యాక్టింగ్. అవి ఒక్కసారికే అయిపోతుంది, అంటే రిపీటెడ్ గా చేయలేదు ఏ సీన్ కూడా ఆ రోజు. అండ్ ఇట్స్ అన్ ఇంటర్నల్ కాంపిటీషన్ టు ద కమ్యూనిటీ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ద వర్క్ అనేది అమ్మని చూస్తే నేర్చుకోవచ్చు. అండ్ మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, సినిమా తీయాలి అంటే 100 కోట్లు అవసరం లేదు, ఒక మంచి సబ్జెక్ట్ ఉంటే చాలు అనేది మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు. మంచి టీం ఉండాలి, మంచి మనుషులు మన చుట్టూ ఉండాలి. ఇక్కడ మేమైతే పర్టికులర్ గా మీకోసం మేము చెప్పుకోవాల్సింది ఏంటిదంటే, ఇక్కడ చాలా మంది మూవీస్ తీస్తారు, ట్రాన్స్ క్యారెక్టర్ అనగానే ఎవరినో ఒకరికి బాయ్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఏదో అంటే మంచి యాక్టింగ్ వస్తుంది మైండ్ లో ఉంటది కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే యాక్ట్ చేస్తారు, ఎక్కడో ఒక దగ్గర యాక్ట్ చేయిస్తారు, అది తెలియకుండా ఉండిపోతుంది. కానీ ఇక్కడ టోటల్ గా మీరు కమ్యూనిటీనే తీసుకున్నారు అంటే ఇక్కడనే మీ ఇంటెన్షన్ అర్థమవుతుంది. అంటే ఎంత న్యాచురల్ గా ఉండాలనేది మీ థాట్ ఉంది అనేది. నిజమైన జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళం ఇప్పుడు చంద్ర అన్నట్టుగా నాకు యాక్టింగ్ అనేది రాకపోయినా నేను అంత పోటీ పడి యాక్ట్ చేశానంటే అది యాక్టింగ్ కాదు, నా జీవితం అది. నేను రియల్ గా పోషిస్తున్న జీవితమే కాబట్టి నాకు పెద్ద కష్టం కూడా అనిపించలేదు. మీరంతా అలాంటి వాళ్ళనే తీసుకున్నారు కాబట్టి సార్, ఇక్కడ నిజంగా ఈ మూవీలో చూసిన తర్వాత అంటే నేను మామూలుగా కొన్ని సీన్స్ చూసాను, నేను 1 dayనే యాక్ట్ చేసినప్పటికీ కూడా నాకు మిగతా సీన్స్ గురించి వింటూ ఉంటే అనిపిస్తుంది ఇది రియల్ గా మీరు తీశారు కాబట్టి. సో అంటే చిన్న మూవీ అని అందరు అనుకుంటున్నారేమో, కానీ ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది, ఎవ్వరికి తెలియని సబ్జెక్ట్, ఎవరు తీయలేని సబ్జెక్ట్ ఇది. మీరు అలా ఎంచుకొని రియల్ గా మా కమ్యూనిటీని పెట్టి తీయడం అనేది నిజంగా మేము చాలా చాలా గర్వపడుతున్నాము. ఇంత ఇప్పుడు మాకు ఎప్పుడు కూడా ఏదో యూట్యూబ్లలో చిన్న లేదా ఎక్కడో చిన్న ఇప్పుడు
పెద్ద అంటే మూవీ అంటే మల్టీప్లెక్స్లలో రిలీజ్ అవబోతుంది. దీని ద్వారా ఖచ్చితంగా మాకు మంచి రోజులు, సొసైటీ కూడా మా గురించి అవగాహన, మెయిన్లీ మా ఫ్యామిలీలకు తెలవాలి. ఇక్కడ మా ఫ్యామిలీసే ఫస్ట్ మాకు విలన్. ఇక్కడ ఫ్యామిలీ అర్థం చేసుకుంటే మేము బయట ఎక్కడైనా ఫ్రీగా ఉండగలుగుతాం, అన్ని నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఫ్యామిలీలు చేంజ్ అవ్వాలి. అట్లాగే సొసైటీలో కొంత మాకు చట్టాలు ఉన్నాయి, వీళ్ళకి అనేది ఒక తెలవాలి. వాళ్ళ రిసీవ్నెస్ పెరిగింది అనుకోండి, నిజంగా మేము క్రెడిట్ అంతా మీకే ఉంటుంది. మేము ఇన్నేళ్ళు ఎన్నో యాక్టివిజంలో ఉన్నప్పటికీ కూడా ఇంత లెవెల్లో తీసుకురాలేదు. ఎక్కడో ఒక దగ్గర మాట్లాడడం, ఏదో ఒక స్టేజ్లో షేర్ చేసుకోవడం తప్పితే సినిమా ఎఫెక్ట్ సొసైటీ మీద చాలా ఉంటుంది. కాబట్టి ఈ మూవీ ద్వారా చాలా చేంజ్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఈ సినిమాలో పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్లు లేరు, కానీ పెద్ద ఆర్టిస్టులు మాత్రం చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో ఈ సినిమాలో హీరోయిన్ గురించి మీరు చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారమ్మా? హీరోయిన్ అంటేనే హీరోయిన్లకు ఏడ తీసుకొని మన హీరోయిన్ అన్నక్కడ నా దృష్టిలో. ఎందుకంటే సొసైటీ అంతా ఏంది, వీళ్ళు ఎలా అబ్బాయిలు చీరలు కట్టుకుంటారు, అబ్బాయిలు అమ్మాయిలా గిట్టప్ వేసుకుంటున్నారు అన్న కోణంలో నిజంగా మన హీరోయిన్, మన హీమారథడ్ని కనుక చూస్తే ఖచ్చితంగా అమ్మాయిలు సైతం అసూయపడే అంత అందమైన మన అమ్మాయి ఉంది. అంత చక్కటి అంటే అందమే కాదు, అంత మంచి యాక్టింగ్ కూడా చేసింది. ఖచ్చితంగా మనం త్వరలోనే 19th మనం థియేటర్ లో చూస్తాము, తన అందాన్ని చూస్తాము, తనతో పాటు నటన కూడా చూస్తాం. కాబట్టి చాలా మంది తనకు ఫ్యూచర్ రావాలి. ఇక్కడ జెండర్ ని బేస్ చేసుకోకుండా తనను తనలాగే చూసి తనకు కనుక తన యాక్టింగ్ కు కనుక ఒక అవకాశం ఇచ్చే అంత పెద్ద మనసున్న వాళ్ళు మన ఫీల్డ్, మన సినీ ఇండస్ట్రీ చాలా మందిని చేరదీస్తారు. అదే కోణంలో కనుక ఆలోచిస్తే మన హీరోయిన్ ఒక మంచి లెవెల్ కి వెళ్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి సార్, మీ హీరోయిన్ గురించి, మీ సినిమా హీరోయిన్ గురించి ఒక 2 మాటలు. సో హిమా అంటే సినిమాలో హీరో లేరు, ఆవిడే హీరో, ఆవిడే హీరోయిన్. సో డెఫినెట్ గా మేడం గారు అన్నట్టు షీ ఈస్ గోయింగ్ టు బి బిగ్ అసెట్ ఇండస్ట్రీకి. ఒక మంచి పర్ఫార్మర్, ఆర్టిస్ట్ అండ్ గుడ్ లుక్. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ డెఫినెట్ గా నా హీరోయిన్ అని నేను మీరు పరిచయం చేసినటువంటి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తంలో ఫస్ట్ ట్రాన్స్ హీరోయిన్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్రెడిట్ కూడా మన టీమ్ కే ఉంది. థ్యాంక్ యూ. సో మీ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని అండ్ చూసే ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూడాలి అని కోరుకుంటూ మీ టీం అందరికి అండ్ మీ హార్డ్ వర్కింగ్ కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే ఇది ఎల్జిబిటి అనగానే ఏదో ఒక పర్టికులర్ జెండర్ లేదా పర్టికులర్ వ్యక్తులకు అనుకుని సొసైటీ ఏమైనా అనుకోకుండా నేనైతే మెయిన్లీ యూత్ ని నేను అడుగుతున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా చూడవలసిన మూవీ. ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సొసైటీలో. ఇప్పుడు ఈ ఎల్జిబిటి అనేది ఒక సెపరేట్ వినకూడని పదము కాదు, చూడకూడని పదాలు కావు, ఇవేవి కాదు. ఒక కొత్త సబ్జెక్ట్ ఇది. ఇన్ ఫ్యూచర్ లో సొసైటీలో అందరి గురించి తెలవాలి. జంతువుల గురించి, వృక్షాల గురించి నేర్చుకుంటున్న ఈ రోజుల్లో మన మధ్యలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ గురించి తెలుసుకోకపోవడం నిజంగా ఒక పెద్ద మైనస్ అవుతుంది. కాబట్టి యూత్ అందరూ, మెయిన్లీ స్టూడెంట్స్ కూడా, మీరు ఈ ఎల్జిబిటి గురించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మెసేజ్ మీకు తెలవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఎల్జిబిటి మూవీని June 19th రోజు యూత్ అందరూ, స్టూడెంట్స్ అందరూ, అట్లాగే సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా చూడాలనేది మా తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వన్ టైం మా రిక్వెస్ట్, మీరు చూసిన తర్వాత మీరే అందరికీ పబ్లిసిటీ చేస్తారని మాకు నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.